అయోధ్య కేసులో విచారణకు ముందే వాయిదాల పర్వం నడుస్తోంది. ఇవాల్టి నుంచి జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఇది చాలా ముఖ్యమైన అంశమని, వేగంగా విచారణ జరగాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సహా హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డు తరపు లాయర్లు అన్నారు. అయోధ్య భూ వివాదంపై విచారణను 5 సభ్యుల ధర్మాసనం వాయిదా వేసింది. ఇవాళ ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ బాడ్బే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. మరో విచారణ తేదీని సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. 70 ఏళ్లుగా మందిరం ఇష్యూ పెండింగ్లో ఉందని, ప్రజలు పరిష్కారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకముందని, ఇందులో ఆలస్యం లేకుండా విచారణ జరగాలని కోరుకుంటున్నామన్నారు. శబరిమల ఇష్యూలో తీర్పు ఇచ్చినట్లే అయోధ్య అంశంపైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. हमारी ओर से बार बार कहा गया है, माननीय प्रधानमंत्री जी ने कहा है, हमारे राष्ट्रीय अध्यक्ष जी ने कहा है कि इस मामले का संवैधानिक रूप से निपटारा होना चाहिए। एक बात मैं अवश्य कहूंगा, देश के कानून मंत्री के रूप में नहीं, लेकिन देश के नागरिक के रूप में, कि राम जन्मभूमि का मामला 70 साल से पेंडिंग है सूट में। इलाहाबाद का फैसला राम जन्मभूमि के पक्ष में हुआ मूल रूप से, अब ये अपील भी लगभग 10 साल से पेंडिंग है। तो ये अपील जो अब 70 साल पुरानी हो गई पूरा सूट, तो इसका निष्पादन जल्द से जल्द होना चाहिए। लेकिन देश की जनता की अपेक्षा अवश्य है कि राम जन्मभूमि के केस का निष्पादन जल्द से जल्द होना चाहिए। ధర్మాసనంలో ఓ జడ్జి లేకపోవడంతో విచారణ వాయిదా పడిందన్నారు హిందూ మహాసభ లాయర్ అరుణ్ కుమార్. ఇక ముందైనా విచారణ వేగంగా జరగాలన్నారు. Justice Bobde was ill last week also. He was on leave on last week, and for several weeks he is frequently on leave. Therefore, we cannot give any intention for delay. But we will request Chief Justice to reconstitute the bench in these circumstances and start hearing the matter day to day, so that this important matter can be heard as soon as possible. అయోధ్య విషయం చాలా ముఖ్యమైందని, విచారణ ప్రక్రియ మొదలయ్యేందుకే చాలా ఆలస్యమైందని, ఇప్పుడు వాయిదాలు పడుతుండటంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు మహంత్ ధర్మాస్ తరపు లాయర్ కరుణేష్ శుక్లా. 5 సభ్యుల ధర్మాసనం కావడంతో ఇలాంటి జాప్యాలు జరుగుతాయన్నారు సున్నీ వక్ఫ్ బోర్డు తరపు లాయర్ షకీల్ అహ్మద్. సుప్రీం ధర్మాసనం ప్రకటించే మరో తేదీ కోసం ఎదురుచూస్తున్నామన్నారు. सुप्रीम कोर्ट का जज भी इंसान होता है, इंसान की तबीयत भी खराब होती है। इससे पहले लास्ट वीक भी जस्टिस बोबडे साहब 3 दिन 4 दिन नहीं बैठ पाए थे। अब नेक्स्ट डेट कब आएगी वो रजिस्ट्रार हम लोगों को नोटिफाई करेंगे, नेट पे आ जाएगा, उस दिन हम लोग वहाँ असेंबल होंगे। उस दिन लास्ट डेट को चीफ जस्टिस ऑफ इंडिया ने रजिस्ट्रार को डायरेक्शन दिए थे कि आप ये देख के बताइए कि रिकॉर्ड की क्या पोजीशन है, ट्रांसलेशन सही है कि नहीं, कितना टाइम लगेगा अपीलों के हियरिंग के लायक होने के लिए। అయోధ్య భూ వివాదం కేసుపై సుప్రీం ధర్మాసనాన్ని సిజేఐ జస్టిస్ గోగోయ్ నేతృత్వంలో ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అయోధ్య కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని కేసులు వేసిన వారు, ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయోధ్య అంశంపై న్యాయ ప్రక్రియ పూర్తయ్యాకే మందిర నిర్మాణంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది.